ఎన్టీ రామారావు గారు పార్టీ ఉందండి ఇవాళ తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉంది ఇక్కడ. ఆ రోజు బాలకృష్ణ గారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన నిడిపించుకుంది. ఈ రోజు వాళ్ళ మరిది గారిని కాపాడుకోవడానికి కోసం బీజేపీలో కలిసి మొన్న అమిత్ షా గారితో అపాయింట్మెంట్ తీసుకుని స్కిల్ స్కామ్లో బెయిల్ ఇప్పించుకున్నారు. ఈరోజు ఆమె రాజమండ్రి వచ్చి నేను పోటీ చేస్తాను అంటున్నాను. ఈరోజు రాజమండ్రి ప్రజలు అంత అమాయకులు కాదు, అవివేకులు కాదు. ఎందుకంటే గతంలో మురళీమోహన్ గారు ఎంత అద్భుతంగా చేశారో గమనించాం. నాన్ లోకల్ పర్సన్ అతను నెగ్గినా హైదరాబాద్లో ఉంటారు, రాజమండ్రి ఉండరు. మాకు నిత్యం అందుబాటులో ఉండే డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు వైద్యంలో అతి తక్కువ ఫీజుతో ఇతను ప్రజల మన్నలు పొందారు. ఈయన అత్యధిక మెజారిటీతో మన గూడూరు శ్రీనివాసరావు గారు 2024లో నెగ్గుతున్నారు. ఇది తథ్యం. ఈరోజు ఉగాది పూట నిత్యం మేము మాట్లాడుకున్న మాటలు ప్రతి ప్రజల దగ్గరికి మేము వెళ్తుంటే వాళ్ళు చెప్పి మాటలు ఎవరండి పూర్వదేశ్ గారు ఒకరు నెగ్గినా ఆవిడ ఇక్కడ ఉంటారండి. నాన్ లోకల్ పర్సన్. మేము ఆమెని కెంచపరచట్లేదు సార్ ఇక్కడ. కానీ ఆమె తెలుసుకోవాలి. ఈరోజు బీజేపీలో ఎవరో బీజేపీ నాయకులు టీడీపీలో ఉన్నవాళ్ళు కదండి బీజేపీలో ఉంటా. ఇదంతా చంద్రబాబు నాయుడు డ్రామా. ఈ డ్రామాను రత్తి కట్టించడానికి జనాలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మార్పు కోరుకుంటామంటే 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశారు, కాంగ్రెస్ చేసింది, వీళ్ళందరూ చేశారు. మరి పేద ప్రజలకి ఇలాంటి స్కీములు ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారా? మార్పు కోరుకుని ఉన్న స్కీములన్నీ క్యాన్సిల్ చేసేస్తారా? ఇప్పుడు పేదలకే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ ఆఫ్ చేస్తే 39 మంది చనిపోరు వీళ్ళ. అది వాస్తవమే కాదా? అలాంటి స్కీములన్నీ తీసేసి కడు పేదవాళ్ళైనటువంటి ప్రజలను పైకి తీసుకొద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని దింపాలన్న ఉద్దేశంలో ఈ 3 పార్టీలు అనుకుంటే, ఈ పార్టీలు ఎన్ని అనుకున్నా కానీ జగన్ చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఆయన ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చినటువంటి ఏకైక సీఎం ఎవరైనా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు ఆయనే కంటిన్యూగా సీఎం ఉంటాడు. ఎన్ని మార్పులు అంటే వాళ్ళు ఏం చేస్తారండి? పెన్షన్ ఏం చేస్తాడు? 5,000 అంటాడు. 5,000 ఇవ్వడో, ఈయన 3,000 ఇస్తున్నాడు. అంచెలంచెలుగా పెంచుకుని 5,000 చేసేయచ్చు రేపు. ఈయన చేసి దానికంటే బస్ ఫ్రీ ఇస్తాను అంటున్నాడు. బోల్డ్ అన్ని ఇస్తాడు. ఇప్పుడు రాయితీలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు ఎలా ఉన్నదని చెప్పి. ఈవేళ గూడూరు శ్రీనివాస్ గారు కోవిడ్లో కనీసం లేదంటే ఒక 100-200 మంది కుటుంబాలను బతికించినటువంటి మహానుభావులు ఎలా ఉంటే గూడూరు శ్రీనివాస్ గారు. ముందు హార్ట్ మీద ఆయన చేశాడు కాబట్టి హార్ట్లోనే కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది ఏదైతే కోవిడ్. ఆ కోవిడ్ని నిర్మూలించినటువంటి ఏకైక డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. ఆయన ఎంపీగా నెగ్గాడంటే పార్లమెంట్లో మాట్లాడగలడు, ప్రజలతో మాట్లాడగలడు. మీరు వచ్చిన వైద్యం చేస్తాడు, ఈయన వచ్చిన వైద్యం చేస్తాడు, ఫ్రీగా కూడా చేస్తాడు, సర్వీస్ చేస్తాడు. అలాంటి మనిషిని ఎన్నుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నది ఆల్రెడీ ఒకసారి విశాఖపట్నాన్ని చేశారు. ఆ విశాఖపట్నం నుంచి వాళ్ళు ఇంటికి వెళ్తారు. కానీ అదే మురళీమోహన్ గారు ఇక్కడ ఇచ్చాడు. ఇల్లు బిల్డింగ్లో మన అద్దెకి తీసుకున్నాడు. అద్దెకి తీసుకుని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ భర్త వచ్చి విత్ ఇన్ ద 1 ఇయర్లో మొత్తం డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ రాజమండ్రి మీకు పోసుకొచ్చినట్టు తెలుస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ఊరు నుంచి వచ్చినా రాజమండ్రిలో చాలా ఐటమ్ చూడాలి బాబు, పర్యాటక కేంద్రంలాగా ఉందో రాజమండ్రి అని చెప్పుకునే ఇన్స్టెంట్ ఇక్కడ తయారు చేసినటువంటి భరతరామ్ గారు, అదేవిధంగా గూడూరు శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు నెగ్గారనుకోండి రాజమండ్రిలో మొత్తం ఇండియాలో ఉన్న సిటీల కంటే బాగా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సామెత చెప్తున్నారు కదా, పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అనేక పార్టీలు ఏకమై వస్తున్నాయంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం, ఆ వ్యక్తి యొక్క బలం, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం, ఆ వ్యక్తి యొక్క గొప్పదనం ఏమైందో ప్రజలు తెలుసుకోవాలి. నేను సింగిల్గా వస్తా, నేను మేలు చేస్తే నాకు ఓటు వేయని చెప్పే దమ్మున్న నాయకుడు దేశంలోనే ఎవరు లేరు. అటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మన అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎన్నికల్లో దొంగ హామీలు ఇస్తూ ఉంటారు, నెగ్గడం కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఏదో మాట్లాడుతుంటారు. కానీ ఇచ్చిన మాట, చెప్పిన మాట నేను ఉన్నాను, విన్నాను, చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది ఎన్ని ప్రగల్భాలు పెట్టినా, ఎంతమంది యథాపాత్రలోకి దొక్కేతని వాగ్దానాలు చేసినా అవి పప్పులు ఉడకవు. కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిని చూసిన వాళ్ళు ఇప్పుడు నోటి మీద వేలేసుకుంటున్నారు. కారణం, ఇంత డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు. ఆ కారణం ఎవరంటే మార్గాన్ని భర్తనం. అలాగే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎరిగి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం సేవలు చేసిన వ్యక్తి అంటూ ఉన్నారంటే గూడూరు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వరకు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆయన పాటుపడ్డాడు. ఇప్పుడు
రాష్ట్రం యొక్క దేశం యొక్క నియోజకవర్గం యొక్క ఆరోగ్య స్థితులను తెలుసుకుని మీన్స్ పరిపాలనా విధానంలో అక్కడ వైద్యం చేయడానికి కొత్తగా వస్తున్న మా డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు. కాబట్టి మాకు ఎటువంటి సంకోచం లేదు, బెరుకు లేదు, భయం లేదు. డెఫినెట్గా అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏకైక పార్టీ అంటూ ఉంది అంటే వైసీపీ పార్టీయే. పురంధేశ్వర విషయం అంటారా, భర్తేమో ఒక పార్టీ, కొడుకేమో ఒక పార్టీ, ఈవిడ ఒక పార్టీ. కొడుకేమో ఎమ్మెల్యేగా వైసీపీ పోటీ చేస్తే ఆవిడ బీజేపీ ఉంది. ఇంకేంటంటే ఆ ఇంట్లో యొక్క ఆ కుటుంబ సమ్మేళన, కుటుంబ యొక్క నాయకత్వం, కుటుంబ ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళకి కావాల్సింది పదవి, వాళ్ళకి కావాల్సింది పదవి కాంక్ష, అంతే తప్ప ప్రజల యొక్క మేలు, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క మన్నన, ప్రజల యొక్క ఆలోచన వాళ్ళకి అనవసరం. నాకు పదవి ఉందా, నా మదికి పదవి ఉందా, నా తమ్ముడికి పదవి ఉందా, నా కొడుక్కి పదవి ఉందా అనేది చూసుకుంటారు తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ గ్రౌండ్లో ఏ విధంగా ఉంది, నా కోసం ఏదో నిన్నే ఆనంద రెన్స్లో ఫ్లెక్స్ చింపేసి కూర్చోబెట్టే ఎంత సిగ్గుసేట్ అండి అది. ఒక ఎంపీ, రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ, ఆవిడ ఉండగానే ఫ్లెక్స్ చింపేశారు అంటే ఎంత అవమానం. ఇప్పుడే తెలిసిపోతుంది ఆవిడ ఓటమేదో. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలుసుకోమ్మా పురంధేశ్వరమ్మ, నువ్వు రాజమండ్రి డంపింగ్ అంటే ఒక ప్రాంతంలో చెత్తని వేరే ప్రాంతంలో ఏర్పడి డంపింగ్ యాడ్ అంటారు చూసారా, ఆ విధంగా ఎక్కడ తీసుకొచ్చినా ఇక్కడ తీసుకొచ్చి మాకు డంప్ చేస్తున్నారు. అలాంటి మాకు అక్కర్లేదు. ఎంపీ గారిని చూసాము, ఇప్పుడు కాబోయే ఎంపీ గూడూరు శ్రీనివాసరావు గారిని చూస్తున్నాము, కాబోయే ఎమ్మెల్యే భర్త గారిని చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఎటువంటి సంకోచం లేదు. డెఫినెట్లీ విల్ అవర్ కమింగ్ ఎలక్షన్స్. ద గవర్నమెంట్ విల్ ఫార్మ్ ద వైసీపీ, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఆమె పార్లమెంట్ అభ్యర్థి, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పుడు ఆమెకి ఎన్టీఆర్ కూతురు అనేది ఒక బ్రాండ్ ఉంటే, ఈయనకి కూడా ఒక డాక్టరు, పల్మనాలజిస్ట్ అని ఒక బ్రాండ్ ఉంది, ప్రజా బ్రాండ్ ఉంది. ప్రజల్లో ఆల్రెడీ కూడా పురంధేశ్వరి గారి కన్నా కూడా ఈయన ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈయన యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు కేవలం వాళ్ళకి ఒక క్యాండిడేట్ లేకపోవడం, కుటుంబ రాజకీయాల్లో అంటే నారా పరిశోధకురాలు, ఇవి పరిరక్షకురాలు. అంటే నారా అంటే నందమూరి కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు కుటుంబం. గతంలో కూడా బాలకృష్ణ బెల్లంకొండ వాళ్ళ మీద కాల్పులు జరిగినప్పుడు ఇదే పురంధేశ్వరి కాంగ్రెస్లో ఉండే బాలకృష్ణని కాపాడింది. ఇదే విధంగా ప్రజల్లో సొమ్ము అవినీతి అయిపోయి పెద్ద స్కామ్లు ఇరుక్కుంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇరుక్కుంటే బీజేపీలో ఉండి నారా వాళ్ళ కుటుంబాన్ని కాపాడింది. అంటే ఇవి కేవలం వాళ్ళ కుటుంబాల పరిరక్షణ తప్పితే ప్రజల పరిరక్షణ చేసే మైండు లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఆమెది టీడీపీ మైండు, బీజేపీ బాడీ, జనసేన చేతులతో ప్రజాక్షేత్రంలో వస్తుంది. కానీ ఈ కురుక్షేత్ర సంఘంలో ఆమె ఎదుర్కొనే శక్తి ఆమెకు లేదు. ఆమెను కాపాడేవాడు ఎవరు కూడా లేరు. కేవలం చంద్రబాబు నాయుడు తన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్గా పురంధేశ్వరిని పెట్టుకొని ఉన్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గారిని రేపు ఊరికే ఇప్పుడు ఆటంలో అరటి పండు ఎవర్రా అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారే. మీరు రాసి పెట్టుకోండి. అది ఇది కేవలం వాళ్ళ సామాజిక వర్గం బలపడేదానికి, టీడీపీ బలపడి బీజేపీ బలహీన పడిపోయేదానికే ఈ పొత్తు తప్పితే ఏం లేదు. అదేవిధంగా రాజమండ్రి అభ్యర్థి పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్ గారు ఆల్రెడీ ప్రజల్లో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేసి ఆయన తన దైన శైలిలో కూడా ఆయన చొచ్చుకొని వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన్ని ఎదుర్కోవాలా అంటే చాలా కష్టమైన రేంజ్లో, ఒక హైపీక్ రేంజ్లో ఉన్నాడు. అది ఎలా తగ్గించాలా ఏంటనేది వీళ్ళు టన్నులు బురదలు తెచ్చుకొని ఏ విధంగా వేయాలా, 4 మూలలు వేయాలా, 10 మూలలు వేయాలనేది ఒక కొత్త కాన్సెప్ట్లు ఎదుర్కొంటున్నారు తప్పితే ఏదో ఆయన విజయం కూడా గూడూరు విజయం కాబట్టి అన్నీ ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి విజయం ఎప్పుడో సువర్ణాక్షరాలతో రాసేస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా ఒకే ఇమేజీ, ఒకే బ్రాండు, ఒకే పార్టీ, ఒకే లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా పార్టీకి. ఇక్కడ గూడూరు శ్రీనివాసరావు గారు ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా మరి రాజమండ్రిలో ఎప్పుడెప్పుడా ఓటు వేద్దామని ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు ముందుండి మరి నా ఓటు వేయడం కోసం సిద్ధపడుతున్నారు. మేము సిద్ధమా, మీరు సిద్ధమా అనేసరికి ఓట్ బ్యాంకింగ్తో సరైన బుద్ధి చెప్తారని, పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ కూడా గూడూరు శ్రీనివాసరావు గారు సింగిల్గానే ఫైట్ చేస్తారు. మరియు అత్యధిక మెజార్టీతోనే విన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే గతంలో చూసుకున్నట్టయితే మార్గాని భరత్ గారిని అయితే ఏ విధంగా విన్ చేశారో అలాగే రాజమండ్రిలో కూడా గూడూరు శ్రీనివాసరావు గారికి అదే విధంగా మరి రాజమండ్రిని
మరింత ముందుకు వేగంతో వెళ్తుందని వైఎస్ఆర్ పార్టీ నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసిన గూడూరు శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ మార్గాని భరత్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా అత్యధిక మెజార్టీతోనే సరైన గుణపాఠం చెప్తారని. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పురంధేశ్వరి గారు మేము సిద్ధం, మేము సంసిద్ధం అని చెప్పి ప్రజల్లోకి నాన్ లోకల్గా ఆవిడ వస్తూ ఉంటుంది. ఎక్కడ వైజాగ్లో పోటీ చేస్తుంది, లేకపోతే కడపలో పోటీ చేస్తుంది, ఇంకో చోట చేస్తుంది. ఇక్కడ లోకల్ డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు. అయితే ఈ లోకల్లో ఆయనకి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, చదువు ఉంది. ఆయన చేసే వైద్యము కరోనా టైంలో సేవలు ప్రతి డాక్టరు అద్దం ముందు 1 కిలోమీటరో లేదా మీటరో 2 మీటర్లకు ముందు వైద్యుడిగా దూరంగా ఉండి సేవలు అందించిన డాక్టర్స్ ఉన్నారు. అయితే ఈయన ఒక తెల్ల కోటు వేసుకొని ఎటువంటి భయం లేకుండా స్టెథోస్కోప్ పెట్టుకొని డైరెక్ట్గా పేషెంట్కి ఇలాగా చూసి ఆయన ఎన్నో సేవలు చేసి ఉన్నారు. చాలా సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి. చక్కగా ఈరోజు వారి సామాజిక వర్గం ఇంచుమించు 3 లక్షల సుమారు ఉన్నారు. వెనుకబడే తరగతులు ఇంకా చాలామంది ఉన్నారు. వారు కూడా ఈ డాక్టర్ గారికి రెడీగా ఓటు హక్కు వినియోగించడానికి రెడీగా సంసిద్ధంగా ఉన్నారు. అంటే డాక్టర్ గారికి గత 30 సంవత్సరాల నుంచి డాక్టర్గా అంటే లేని వాళ్ళకి ఎంతో సేవలు చేసి ఎంతో మంచి, మేము ప్రతి ఏరియాకి వెళ్తున్నాము, 7 కాన్స్టిట్యున్సీలకి వెళ్తున్నాము. అయ్యో డాక్టర్ గారి దగ్గర మేము వైద్యం చేసుకున్నామండి, ఒకవేళ మాకు 9,000 20,000 ఫీజు అయితే 9,000 వేశారు, మళ్ళీ మా జోబులు చూసి మేము లేని వాళ్ళమని ఆ 9,000 కూడా మీరు మందులు కొనుక్కోండి అమ్మా అని ఇచ్చేసారని ప్రతి ఏరియాలో ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఈ డబ్బుల గురించే కదా, ప్రతి ఏరియాలో కూడా మంచి రెస్పాండింగ్ ఉందండి. తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా కార్పొరేటర్గా చేయడం వల్ల, ఆ రాజకీయ అనుభవం ఉండడం వల్ల కూడా డాక్టర్ గారికి అయితే చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. కంపల్సరీగా ఎంపీ అవుతారు. మన భరతరామ్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారండి, తప్పకుండా అవుతారు. థ్యాంక్ యూ. రాజమండ్రి పార్లమెంటు సభ్యులంటే కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళది ఢిల్లీ. ఇక్కడ వాటర్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఎంపీని కలవాలంటే ఢిల్లీ, లేదంటే ఇంకొక అడ్రస్ పర్మనెంట్ అడ్రస్సు, టెంపరీ అడ్రస్లు వాళ్ళకి హైదరాబాద్లో ఉండే, పర్మనెంట్ అడ్రస్లు ఢిల్లీలో ఉండే. అలాంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వాతంత్రం ఆవిర్భవించిన తర్వాత అందరికీ కూడా ఓసీలకే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక సామాజిక వర్గానికి ఇచ్చేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఆయన పాదయాత్రలో ఏదైతే అన్నారో ఆ మాట ప్రకారంగా మొన్న 2019లో మార్గాని భరతరామ్ గారికి ఇచ్చారు. మార్గాని భరతరామ్ గారికి ఇచ్చినప్పుడు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదంతో ఇచ్చారో అలాగే భరతరామ్ గారు ఈ ఎంపీ పార్లమెంటు పరిధిలో రాజమండ్రిని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసి, ఎంపీ అంటే ఢిల్లీ కాదు గల్లీలో ఉంటాడు, గల్లీ వాడే ప్రజలకు చేయగలడని ఈ రాజమండ్రి గల్లీల్లో ఉంటూ ఢిల్లీలో లేకుండా అభివృద్ధి చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి అలాగే స్థానికుడైనటువంటి మన గూడూరు శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఒకటి చూసుకోండి, ఎప్పుడూ కూడా ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో వ్యక్తులకు తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీ కానీ ఇచ్చేది కాదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 7 నియోజకవర్గాలకు చెందిన స్థానికులకు ఇచ్చే సాంప్రదాయాన్ని తెచ్చారు. ఆ సాంప్రదాయమే ఈవేళ 7 నియోజకవర్గాల్లో కూడా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి చెయ్యెత్తి జై కొడుతున్నారు. జై కొట్టి రేపు జరిగే ఎన్నికల్లో మరి ఫ్యాన్ గుర్తుకు అత్యధికమైన మెజార్టీని ఇచ్చి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి మేమంతా కూడా సిద్ధమంటూ తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, సంక్షేమ రారాజు కింద నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో వింత ఏంటంటే వాలంటరీగా
అంటే ప్రజలే బయటకు వచ్చి మాకు ఈ పథకం అందింది, ఆ పథకం అందింది, ఈరోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే జగనన్నే కారణం అని చెప్పి క్యాంపెయినింగ్ మెయిన్ చేయట్లేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టార్ క్యాంపెయినర్స్ అన్నారో నిజంగా ఇంట్లోంచి వస్తున్నారు, స్టార్ క్యాంపెయినింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఆసక్తితో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. సో ఇదే నమ్మకంతో ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే ఏంటి జనరల్గా ఎలక్షన్స్లో ఎవరింటికి వెళ్ళినా మాకేం చేశారని అడుగుతారు, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా అండగా ఉన్నారు, అన్ని రకాల సంక్షేమ పథకాలు మాకు అందించారు, కరోనాలో కూడా ఉన్నారని వాళ్ళే చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వై నాట్ 175 అని చెప్పి జగన్ గారు ఏ నినాదంతో అయితే ముందుకొచ్చారో ఖచ్చితంగా ఆ టార్గెట్ ఖచ్చితంగా మేము రీచ్ అవుతామని మా అందరికీ కూడా మరి ఘన విజయం సాధిస్తామని ఖచ్చితంగా గట్టి నమ్మకం ఉందండి.